ప్రపంచంలో అత్యంత క్లిష్టమైన ప్రాజెక్టులలో ఒకటేంటంటే విభిన్న సంస్కృతులకు చెందిన వేలాది మందిని ఒకే చోటికి తీసుకురావడం. అవునా, అది చాలా కష్టం. వీసాలు, ప్రయాణ ఏర్పాట్లు, విభిన్న ఆహారపు అలవాట్లు ఇవన్నీ సమన్వయం చెయ్యాలంటే అదొక భారీ లాజిస్టికల్ పీడకలగా మారుతుంది. ఖచ్చితంగా. ఏ రాజకీయ లేదా వాణిజ్య సదస్సును గమనించినా ఈ విషయం మనకు స్పష్టమవుతుంది కదా. కానీ ఎలాంటి భౌతికమైన ఒత్తిడి లేకుండా కేవలం ఒక అదృశ్యమైన అలౌకిక అయస్కాంతం 90 వేర్వేరు దేశాల ప్రజలను ఒకే చోటికి రప్పించిందని మనం పరిశీలించబోయే ఒక మూల గ్రంథం చెప్తోంది. నిజంగా అదొక ఆశ్చర్యకరమైన విషయం. అదే కదా. ఆకర్షణకు మరియు అంతర్గత పరివర్తనకు సంబంధించిన ఈ అద్భుతమైన మెకానిజం ఏమిటో ఈరోజు మనం విశ్లేషించబోతున్నాం. ది డీప్ డైవ్ యొక్క ఈ లోతైన విశ్లేషణకు స్వాగతం. ధన్యవాదాలు. ఈనాటి మన విశ్లేషణలో మనం ఒక ప్రత్యేకమైన ఆధ్యాత్మిక ప్రసంగానికి సంబంధించిన మూల ఆధారాలను పరిశీలిస్తున్నాం. అవును. ఈ ప్రసంగాన్ని ప్రేమసాగరుడు అని పిలువబడే ఒక ఉత్కృష్టమైన చైతన్యం తన సాధకులను ఉద్దేశించి చేసినట్లుగా ఈ పాఠ్యం తెలియచేస్తోంది కదా. కరెక్ట్. ఈ ఆధారాలను లోటుగా పరిశీలించినప్పుడు ఇదొక సాధారణమైన భక్తి ప్రవచనంలా కాకుండా మానవ మనస్తత్వానికి సంబంధించిన ఒక ప్రాక్టికల్ మాన్యువల్ లాగా కనిపిస్తోంది. చాలా ప్రాక్టికల్గా ఉంటుంది. ఈ విశ్లేషణ యొక్క ముఖ్య లక్ష్యం కేవలం సమాచారాన్ని చదవడం కాదు. నిస్వార్థమైన ప్రేమ ఒక మనిషిని ఎలా మారుస్తుంది, ఆశీర్వాదాలు అనేవి జీవితంలో ఒక లిఫ్ట్ లాగా ఎలా పనిచేస్తాయి, మరియు మానసిక సమస్యలను ఈగలు దోమలతో పోలుస్తూ వాటిని పారద్రోలాల్సిన సైకాలజీ ఏమిటి అనే విషయాలను వెలికితీయడం. చాలా ఆసక్తికరమైన అంశాలివి. ఈ ప్రసంగం అంతర్గత పరివర్తన, స్వచ్ఛమైన ప్రేమ మరియు విశ్వకల్యాణం అనే 3 మూలస్తంభాలపై నిర్మించబడింది. అంటే గ్రంథం ప్రారంభంలోనే మధువనమనబడే ఒక ఆధ్యాత్మిక కేంద్రానికి చేరుకున్న సాధకులు గురించి ప్రస్తావించారు కదా. వీరిని డబుల్ విదేశీయులు అని సంబోధించారు. అవును, డబుల్ విదేశీయులు. ఇక్కడ ఆసక్తికరమైన విషయమేంటంటే భౌతికంగా వారు విభిన్న ఖండాలకు, సంస్కృతులకు చెందినవారైనప్పటికీ అంతర్గతంగా వారు ఎలా ఒకే బ్రాహ్మణ సంస్కృతి లేదా ఒకే ఆధ్యాత్మిక కుటుంబంగా ఏకమయ్యారు అనేది ఈ ఆధారాలు చాలా విశ్లేషణాత్మకంగా చర్చిస్తున్నాయి. ఆ ఏకీకృత భావన గురించిన వర్ణన నిజంగానే చాలా పవర్ఫుల్గా ఉంది. 90 వేర్వేరు దేశాల నుండి వచ్చిన వ్యక్తులు తమ జాతీయతను, భాషను పక్కనపెట్టి ఒకే చందన వృక్షంగా మారారని గ్రంథం వర్ణించింది. చందన వృక్షం, అదొక అద్భుతమైన పోలిక. చందన వృక్షం తన సుగంధాన్ని చుట్టుపక్కల ఉన్న సాధారణ చెట్లకు కూడా ఎలా అంటిస్తోందో అలాగే ఒకే అత్యున్నతమైన శ్రీమతం అంటే ఆ శ్రేష్టమైన మార్గదర్శకత్వం అందరినీ సమానంగా ప్రభావితం చేసిందని వివరిస్తోంది. వావ్! ఈ సాధకులెవరూ కూడా సాధారణ విమానాల్లో రాలేదని, స్నేహమనే అలౌకిక విమానంలో ఎగురుతూ వచ్చారని ఒక అద్భుతమైన మెటఫర్ని వాడారు కదా. ఇక్కడ భౌతికమైన ప్రయాణం కంటే మానసికమైన కనెక్షన్ ఇక్కడ ప్రధాన పాత్ర పోషించిందని అర్థమవుతోంది. ఖచ్చితంగా. ఆ పదప్రయోగం వెనుక చాలా లోతైన అర్థం దాగి ఉంది. అలౌకిక విమానమంటే ఇంద్రియాలకు అతీతమైన ఒక అనుభూతి. భౌతిక ప్రపంచంలో విదేశీ సంస్కృతి, స్వదేశీ సంస్కృతి అనే విభజనలు ఉంటాయి. కాని ఇక్కడ ఆ విభజనలన్నీ తుడిచిపెట్టుకుపోయాయి. అవును, అవన్నీ తుడిచిపెట్టుకుపోయి అందరూ ఈశ్వరీయ సంస్కృతికి చెందినవారుగా మారారని గ్రంథం స్పష్టం చేస్తోంది. ఈ ఐక్యత అనేది నియమాలను బలవంతంగా రుద్దడం వల్ల సాధ్యపడలేదు సుమా. అంటే కేవలం ప్రేమ ద్వారానే ఇది సాధ్యమైందంటారు. కరెక్ట్. దానిని వర్ణించడానికి ప్రసంగంలో వాడిన వాక్యం గమనిస్తే ఆకాశంలో నక్షత్రాలు చాలవు, సాగరంలో నీరు చాలదు అని రాశారు. ఇది మానవ మాతృల మధ్య ఉండే సాధారణ స్నేహం గురించి చెప్పడం లేదు. ఇది బేహద్ అంటే ఎలాంటి హద్దులు లేని నిస్వార్థమైన ఆత్మిక స్నేహం గురించి వివరిస్తోంది. ఇక్కడ మానవ మనస్తత్వశాస్త్రంలో ఒక ఆసక్తికరమైన అంశముంది. అదేంటో చెప్పండి. సాధారణంగా ఎవరైనా ఒక కొత్త సిద్ధాంతాన్ని స్వీకరించాలి అంటే వాళ్ల బుద్ధి మొదట దానికి సంబంధించిన లాజిక్ వెతుకుతుంది, సాక్ష్యాలేంటి అని చూస్తుంది. కాని ఈ మూల గ్రంథం దీనికి పూర్తిగా భిన్నమైన క్రమాన్ని సూచిస్తోంది. అవును కదా, వ్యక్తులను మొదట ఆకర్షించింది జ్ఞానం కాదని స్నేహమే అని చెబుతోంది. ఎగ్జాక్ట్లీ. జ్ఞానమైతే తరువాత విన్నారు కాని స్నేహమే వారిని ముందుగా ఈ మార్గానికి అనుసంధానం చేసింది అని రాసి ఉంది.
అంటే బౌద్ధికమైన అవగాహన కంటే బలమైన భావోద్వేగ అనుసంధానం, ఎమోషనల్ కనెక్షన్ అనేది మనుషుల్లో చాలా వేగంగా మార్పును తీసుకువస్తుందని ప్రూఫ్ చేస్తోంది. నిజమే. ఈ విశ్లేషణను మూలగ్రంథం మరింత ముందుకు తీసుకువెళ్తుంది కూడా. ఆ స్వచ్ఛమైన ప్రేమ వలనే ఈ సాధకులకు కఠినమైన సాధన కాని, పరమాత్మను స్మరించడం కాని ఏమాత్రం శ్రమగా అనిపించదని వివరిస్తోంది. అంటే కష్టపడక్కర్లేదు, సహజంగా జరిగిపోతుంది. ఒక వ్యక్తి నిరంతరం ఒక లక్ష్యంపై మనసు కేంద్రీకరించడం అనేది చాలా కష్టమైన పని. కాని ఇష్టమైన వాళ్ళని గుర్తు చేసుకోవడానికి ఎలాంటి టైం టేబుల్ అవసరం లేదు కదా. అది ఉచ్ఛ్వాస నిశ్వాసల్లాగా సహజంగా జరుగుతుంది. అందుకే ఆ ప్రేమను ఒక అలౌకిక అయస్కాంతంగా వర్ణించారు. ఇది బుద్ధికి ఉన్న అడ్డంకులను తొలగించి వారి ప్రయాణాన్ని శ్రమలేనిదిగా మారుస్తుంది. అవును. కాని ఇక్కడొక విషయమండి. ప్రేమ లేదా స్నేహం అనేది ప్రారంభంలో ఒక గొప్ప ఉత్ప్రేరకంగా పనిచేస్తుందనే లాజిక్ అర్థమవుతోంది. కాని ఎవరూ ఎల్లప్పుడూ ఒకే పీక్ స్టేట్లో ఉండలేరు కదా. భావోద్వేగాల్లో హెచ్చుతగ్గులు రావడం సహజమే. అదే కదా. మరి ఆ స్నేహమనే విమానం ఇంధనమైపోకుండా, మధ్యలో కుప్పకూలకుండా ఉండానంటే ఈ ప్రేమను అఖండంగా ఎలా కొనసాగించాలి అనే ప్రశ్న వస్తుంది కదా. దీనికి గ్రంథం చాలా ఊహించని పరిష్కారాన్ని అందించింది. అదే మహాదానిగా మారడం. కరెక్ట్. మూల గ్రంథం ఇక్కడే ఒక అద్భుతమైన మలుపు తీసుకుంటోంది. మానసిక స్థిరత్వాన్ని కాపాడుకోవడానికి అది సేకరించడం అనే మార్గాన్ని కాకుండా నిరంతరం ఇవ్వడం అనే మార్గాన్ని సూచించింది. అవునండి. ప్రేమ అఖండంగా ఉండాలంటే అప్పుడప్పుడు కాకుండా ప్రతిక్షణం మహాదానిగా, అఖండదానిగా ఉండాలని స్పష్టం చేస్తోంది. ఇక్కడ సదా అంటే ఎల్లప్పుడూ అనే పదాన్ని ప్రత్యేకంగా అండర్లైన్ చేసుకోవాలని నొక్కి చెప్పారు. ఇక్కడ దానమంటే కేవలం డబ్బు లేదా భౌతిక వస్తువులను పంచిపెట్టడం కాదు కదా. ఇక్కడే ఈ గ్రంథం యొక్క సూక్ష్మత బయటపడుతుంది. ఖచ్చితంగా. ఎవరి దగ్గరైనా ఉండగలిగే 4 రకాల సూక్ష్మమైన దానాలను ఇందులో వర్గీకరించారు. ఆ 4 ఏంటంటే, మొదటిది మనస్సు ద్వారా శక్తుల దానం, అంటే ఇతరుల పట్ల సానుకూలమైన ప్రకంపనలను ప్రసరింపచేయడం. రెండవది వాణి, అంటే నోటి ద్వారా జ్ఞానదానం, ఉన్నతమైన మాటలను పంచుకోవడం. అవును. మూడవది కర్మల ద్వారా గుణాల దానం, అంటే మన ప్రవర్తన ద్వారా ఇతరులకు ఒక ఆదర్శంగా నిలవడం. మరియు నాలుగవది సంబంధ సంపర్కాల ద్వారా సంతోషం దానం, పక్కన ఉన్నవారికి మానసిక ఉపశమనాన్ని ఇవ్వడం. ఇవన్నీ వినడానికి చాలా బాగున్నాయి, కానీ ప్రాక్టికల్గా చూస్తే ఒక పెద్ద సవాలు కనిపిస్తోంది. ఏంటది? ఒక వ్యక్తి నిరంతరం ఇతరుల కోసం ఈ శక్తులను, జ్ఞానాన్ని ధారబోస్తూ ఉంటే వాళ్లు మానసికంగా ఖాళీ అయిపోరా? ఆధునిక మనస్తత్వశాస్త్రంలో దీన్ని కంపాషన్ ఫెటీగ్ లేదా బర్నౌట్ అంటారు కదా. ఇది చాలా మందికొచ్చే సందేహమే. అవును. ఇతరుల గురించి ఆలోచిస్తూ ఉంటే ఆ వ్యక్తి యొక్క స్వంత ఎదుగుదల ఆగిపోతుంది కదా. పైకి చూస్తే ఇది సరైన అభ్యంతరంగానే అనిపిస్తుంది. కానీ ఈ సందేహానికి గ్రంథం ఒక కౌంటర్ ఇంట్యూటివ్ జవాబునిస్తుంది. అంటే సాధారణ లాజిక్కి భిన్నమైన జవాబు. ఓ, ఎలాగా? ఈ సూక్ష్మ ఖజానాల లక్షణం ఏమిటంటే, భౌతిక సంపదలాగా ఇవి పంచితే తక్కువ కావు, పైగా అనంతంగా పెరుగుతాయి. ఈ ఖజానాను ఇతరుల కోసం ఉపయోగించడం వల్ల ఒక డబల్ లాభముందని ప్రసంగం వివరిస్తోంది. డబుల్ లాభం? అవును. ఒకవైపు ప్రపంచంలో దుఃఖంతో ఉన్న ఆత్మలకు ఉపశమనం దొరుకుతుంది. రెండవదేంటంటే, ఈ దాన ప్రక్రియలో నిమగ్నమై ఉన్న వ్యక్తి స్వతహాగా విఘ్న వినాశకుడిగా మారిపోతాడు. అంటే సమస్యలను జయించేవాడిగా. వావ్! అంటే ఇతరుల మానసిక గాయాలను మాన్పే క్రమంలో ఆ వ్యక్తి తన సొంత మనసులోకి ప్రతికూలతలు ప్రవేశించకుండా ఒక అదృశ్య రక్షణ కవచాన్ని ఏర్పరచుకుంటాడనమాట. ఎగ్జాక్ట్లీ. ఈ పాయింట్ నిజంగానే ఒక కొత్త కోణాన్ని పరిచయం చేస్తోంది. అంటే ఇతరులకు సహాయం చేయడం అనేది కేవలం వాళ్లకోసం చేసే త్యాగం కాదు, అది మన స్వంత సమస్యల నుండి మనల్ని బయటపడేసే ఒక సాధనం కూడా. అవును. దీనిని మరింత స్పష్టంగా వివరించడానికి గ్రంథం ఒక అత్యద్భుతమైన ఆధునిక రూపకాన్ని తీసుకువచ్చింది. నిర్బల ఆత్మలకు శక్తి ఇవ్వడం వల్ల వారి నుండి వచ్చే ఆశీర్వాదాలను ఒక లిఫ్టుతో పోల్చింది, ఎలివేటర్లాగా. సమస్యల మెట్లు వర్సెస్ ఆశీర్వాదాల లిఫ్ట్. ప్రతి మనిషి రోజూ ఎదుర్కొనే మానసిక ఘర్షణలను వివరించడానికి ఇంతకంటే ప్రాక్టికల్ ఉదాహరణ మరొకటి ఉండదు.
ఆ ఉదాహరణ వెనుకున్న లోతైన అర్థాన్ని గమనిస్తే జీవితంలో ఒక సమస్య లేదా విఘ్నం వచ్చినప్పుడు దాన్ని కేవలం స్వంత బలం మరియు స్వంత బుద్ధితో పరిష్కరించుకోవాలి అనుకోవడమనేది మెట్లెక్కడం లాంటిది. మెట్లెక్కాలంటే శ్రమ ఉంటుంది, ఆయాసం వస్తుంది, చాలా సమయం కూడా పడుతుంది కదా. కరెక్ట్. కాని ఇతరుల దుఃఖాన్ని దూరం చేసినప్పుడు వారి అంతరాత్మ నుండి వెలువడే స్వచ్ఛమైన ఆశీర్వాదాలనేవి ఒక శక్తివంతమైన ఎక్స్ప్రెస్ లిఫ్ట్ లాగా పనిచేస్తాయి. ఎక్స్ప్రెస్ లిఫ్ట్ భలే చెప్పారు. ఆ లిఫ్టుంటే ఎలాంటి మానసిక శ్రమ లేకుండా కేవలం ఒక్క సెకండ్లో అత్యున్నత స్థాయికి చేరుకోవచ్చు అని గ్రంథం స్పష్టం చేస్తుంది. ఒక్క సెకండ్లోనా? ఆ అత్యున్నత స్థాయిని వర్ణిస్తూ గ్రంథంలో వాడిన పదాలు చాలా నిర్దిష్టంగా ఉన్నాయి కదా. ఆశీర్వాదాల లిఫ్ట్ ద్వారా సెకండ్లో సూక్ష్మవతనంలోకి లేదా పరంధామానికి చేరుకోవచ్చు అని చెప్పారు. అవును. అంటే ఇక్కడ సూక్ష్మవతనం అనేది భౌతికమైన ఆకర్షణ లేని కేవలం స్వచ్ఛమైన ఆలోచనలు మాత్రమే ఉండే ఒక దేవతా స్థితిగా, ఒక ఏంజలిక్ స్టేజ్గా అర్థం చేసుకోవచ్చు మనం. ఖచ్చితంగా. అలాగే పరంధామం అనేది ఎలాంటి అల్లరి లేని అంతిమమైన శాంతిధామం, ఒక పరిపూర్ణమైన ఆత్మస్థితి. ఈ స్థితులకు చేరుకోవడానికి లండన్లో ఒక్క నిమిషం శాంతి ప్రయోగం లాంటి కార్యక్రమాలు జరుగుతున్నాయని కూడా ప్రస్తావించారు. కాని గ్రంథం దానిని మరింత అడ్వాన్స్ చేసి ఒక్క సెకను అంటోంది. అంటే స్మృతి అనే స్విచ్ వేస్తే సెకనులో ఆ శ్రమ నుండి ముక్తులవ్వొచ్చు అని చెబుతోంది. కానీ ఇక్కడొక పాయింట్ ఉంది. ఒక లిఫ్ట్ ఎంత అడ్వాన్స్డ్ అయినా అది పనిచేయాలంటే పవర్ ఉండాలి కదా. అవును, పవర్ సప్లై ఉండాలి. మరి ఆ పవర్ ఎక్కడ్నుండొస్తుంది? ఆ పవర్ ఏంతో చెప్పడానికే మూల గ్రంథం అనుభవం అనే అత్యంత కీలకమైన అంశాన్ని పరిచయం చేసింది. సమాచారాన్ని సేకరించడం వేరు, ఆ సమాచారాన్ని ప్రాక్టికల్గా అనుభూతి చెందడం వేరు అనే వ్యత్యాసాన్ని ఇక్కడ చాలా స్పష్టంగా వివరించారు. ఎక్స్పీరియన్స్ చేయడం ముఖ్యం. అవును. ఢిల్లీ, లండన్ లాంటి ప్రదేశాల్లో భారీ కార్యక్రమాలు జరుగుతున్నాయి. సందేశం బహుశా చాలా బాగా అందుతుండవచ్చు అని ప్రశంసించారు. కానీ కేవలం ఒక మంచి ఉపన్యాసం ఇవ్వడం వల్లనో లేదా కొత్త జ్ఞానం తెలుసుకోవడం వల్లనో పని పూర్తి కాదు అని చెప్పారు. ఈ పాయింట్ ప్రస్తుత సమాజానికి, ముఖ్యంగా ఈ ఇన్ఫర్మేషన్ ఏజ్కి 100% అన్వయిస్తుంది కదా. ఎలా అంటారు? చూడండి, ఈ రోజుల్లో ఎవరికైనా ఎలాంటి జ్ఞానం కావాలన్నా సెకండ్లలో ఇంటర్నెట్లో దొరుకుతుంది. వేలాది పుస్తకాలు, వీడియోలు అందుబాటులో ఉన్నాయి. ఆత్మ అంటే ఏమిటి, పరమాత్మ ఎవరు, ఈ సృష్టి నాటకమేంటి అనే థియరీ మొత్తం అందరికీ కంటతా వచ్చేసుంటుంది. అవును, థియరీ బాగా తెలుసు. కాని ఎవరైనా ఒక మాట అన్నప్పుడు లేదా కష్టమైన పరిస్థితి ఎదురైనప్పుడు ఆ ఆత్మిక బలాన్ని నిజంగా అనుభవించే శక్తి ఉందా? జ్ఞానం యొక్క మ్యాప్ చదవడం వేరు, ఆ దారిలో వాస్తవంగా నడవటం వేరు కదా. గ్రంథం సరిగ్గా ఇదే ప్రశ్న అడుగుతోంది. ఎగ్జాక్ట్లీ. అందుకనే కార్యక్రమానికి వచ్చినవారు ఏదో ఒక అనుభవం పొంది వెళ్ళాలి అని గ్రంథం పదే పదే నొక్కి చెబుతోంది. ఎందుకంటే మనుషులు చెప్పిన మాటలను మర్చిపోగలరు, విన్న సిద్ధాంతాలను పక్కన పెట్టగలరు. కానీ వాళ్లు పొందిన ఒక స్వచ్ఛమైన లోతైన అనుభవాన్ని ఎప్పటికీ మర్చిపోలేరు. జ్ఞానంలో, యోగంలో ప్రతిక్షణం అనుభవిగా మారాలి. దీనికి కొలమానంగా బ్రహ్మబాబా అనే ఒక ఆదర్శ వ్యక్తిత్వాన్ని ఉదాహరణగా తీసుకున్నారు కదా. అవును. ఆ వ్యక్తిత్వం కొంచెం సమయం ఒకలా, మరికొంచెం సమయం మరోలా ఊగిసలాడేది కాదని, సదా ప్రతిశక్తి యొక్క అనుభవంలో స్థిరంగా ఉండేవారని వివరిస్తోంది. కేవలం పరీక్షలో పాస్ అవడం కాదు, పాస్ విత్ ఆనర్ అవ్వాలి అనేది ఇక్కడ ప్రధాన పిలుపు. అంటే డిస్టింక్షన్లో పాస్ అవ్వాలి. సిద్ధాంతం చాలా స్పష్టంగా ఉంది. అనుభవమే అసలైన శక్తి అని తెలిసింది. ఆ లిఫ్టులో సెకనులో పరంధామానికి వెళ్ళిపోవాలని ఒక ఆశ కూడా ఉంది. కాని వాస్తవంలోకి వచ్చేసరికి అసలు చిక్కు ఎదురవుతుంది. అదేంటో? మనం ఎందుకు ఆ జ్ఞానాన్ని నిరంతరం అనుభవించలేకపోతున్నాం? ఆ అలౌకిక విమానంలో ప్రయాణిస్తూ మధ్యలో ఆ స్వచ్ఛమైన ప్రేమ నుండి ఎందుకు పక్కదారి పడుతున్నామని. చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది. దీనికి కారణం బయట ఎక్కడో ఉన్న పెద్ద పెద్ద రాక్షసులు కాదు, మన చుట్టూ ఉన్న చిన్న చిన్న దైనందిన పరధ్యానాలే అని గ్రంథం అద్భుతమైన పోలిక తెచ్చింది. అవును, ఆ పోలికే మాయా అనబడే ఈగలు, దోమలు. హాహా, ఈగలు, దోమలు. నిజంగానే ఒక సాధకుడి మనసును భంగపరిచే వ్యతిరేక ఆలోచనలను, అనవసరమైన భయాలను ఈగలు, దోమలతో పోల్చారిక్కడ. ఇదొక ఆసక్తికరమైన సైకలాజికల్ ఎనాలిసిస్. ఒక భౌతికమైన ఇంట్లోకి ఈగలు లేదా దోమలు వస్తే ఎవరైనా ఏం చేస్తారు? వామ్మో, వాటిని చూసి ఆనందించరు గదా. వెంటనే తరిమేస్తారు. ఒక్క సెకండ్ కూడా ఆలస్యం చేయకుండా వాటిని బయటకు తరిమేస్తారు. అదేవిధంగా మనసులోకి ఈ మాయా అనే వ్యతిరేక ఆలోచన రాగానే వాటిని వెంటనే తరిమేయాలి.
ఏమాత్రం ఆలస్యం చేయకూడదు అని చాలా సరళంగా హెచ్చరిస్తున్నారు. ఈ పోలిక నిజంగా కళ్ళు తెరిపిస్తుందండి. భౌతికమైన దోమలొస్తే ఒక రిఫ్లెక్స్ యాక్షన్ లాగా వెంటనే కొట్టేస్తాం లేదా కాయిల్ వెలిగిస్తాం. ఎందుకంటే అవి రక్తాన్ని పీల్చుతాయని మనకు తెలుసు. అవును, కాని మన ఆత్మీక రక్తాన్ని, మన మానసిక శక్తిని పీల్చేసే నెగటివ్ ఆలోచనలను, పాత పగలను మాత్రం మనసులో రోజుల తరబడి ఉంచుకుంటాం. ఆ మానసిక దోమలకి మనమే స్వయంగా ఆశ్రయమిస్తున్నాం కదా. ఒకసారి కోపం రాగానే దాన్ని సమర్థిస్తూ ఉంటాం. దాన్ని వెంటనే తరమాలి అనే స్పృహ ఉండట్లేదు. ఆ స్పృహను తీసుకురావడానికే గ్రంథంలో ఒక అద్భుతమైన మంత్రాన్ని సూచించారు. మాయ రావటం చూసి తరమటం నా పని అని ప్రతిక్షణం గుర్తుంచుకోవాలి అని. వావ్! తరమటం నా పని. అవును, ఎవరైతే ఈ చిన్న చిన్న ఆలోచనలతో రాజీ పడకుండా వాటిని జయిస్తారో వారిని మాయాజీత్ అని పిలుస్తారు. అలా మాయాజీత్గా అయినప్పుడే అంతిమంగా జగజ్జీత్ అవుతారు అని స్పష్టం చేశారు. జగత్తును జయించినవారు అన్నమాట. అవును, చిన్న పరిస్థితులు ఎదురవగానే కిందకు పడిపోకూడదు అని చెబుతూ అమరభవ అనే వరదానాన్ని ప్రస్తావించారు. అంటే ఈ అంతర్గత మార్పు అనేది గాలివాటానికి మారే టెంపరరీ విషయం కాదు, అవినాశిగా ఉండాలి. అంటే పర్మనెంట్గా ఉండాలి. ఈ మానసిక దోమలను వెంటనే ఎందుకు తరిమేయాలి అనడానికి గ్రంథం ఇంకో చాలా బలమైన కారణాన్ని కూడా ముందుకు తెచ్చింది. అదే సమయం యొక్క ఆవశ్యకత. అవును, అర్జెన్సీ ఆఫ్ టైం. ఇది కేవలం ఎప్పుడో తీరిక దొరికినప్పుడు చేసే మెడిటేషన్ కాదు కదా. ప్రసంగంలో సమయం గురించి చాలా తీవ్రంగా మాట్లాడుతున్నారు. టూ లేట్ అనే బోర్డ్ ఇంకా పెట్టలేదు కాని ఇప్పటికీ చాలా ఆలస్యమైంది అనే ఒక సెన్స్ ఆఫ్ అర్జెన్సీని క్రియేట్ చేస్తున్నారు. మనం సమయాన్ని అంచనా వేయడంలో చేసే పొరపాటు గురించి చాలా ప్రాక్టికల్ పాయింట్ చెప్పారు కదా ఇక్కడ. సాధారణంగా మనుషులు పరివర్తన చెందడానికి ఇంకా 10 లేదా 20 సంవత్సరాల సమయం ఉంది అని ఒక కంఫర్ట్ జోన్లో ఉండిపోతారు. రేపు చేద్దాంలే అనుకుంటారు. అదే, కానీ ఆ ఆవశ్యకత ఎందుకంటే విధ్వంసం లేదా ప్రపంచస్థాయి మార్పు అనేది ఎప్పుడూ క్యాలెండర్ ప్రకారం రాదు. అది అకస్మాత్తుగా జరుగుతుంది అని గ్రంథం హెచ్చరిస్తోంది. కాబట్టి అలా సమయాన్ని కొలవడం మానేసి ప్రతిక్షణం ఎవరిడీగా ఉండాలని స్పష్టం చేస్తోంది. వావ్! ఎవరిడీగా ఉండాలి. అవును, ఒకవైపు విదేశాలలో ఆధ్యాత్మిక సేవ వృద్ధి చెందడాన్ని ప్రశంసిస్తూనే ఈ సమయం ముగిసేలోపు వీలైనంతమంది ఆత్మలకు కళ్యాణం చేయాలనే భారీ బాధ్యతను కూడా గుర్తుచేస్తోంది. ఇదొక సమతుల్యమైన మార్గదర్శకత్వం. నిజమే. ఈ ఆధారాలను మొత్తం క్రోడీకరించి చూస్తే ఒక అద్భుతమైన ప్రయాణం కనిపిస్తుందండి. అవును గదా. మొదట ఒక అలౌకిక విమానంలోకి అత్యంత మృదువుగా, ప్రేమతో ఆహ్వానిస్తున్నారు. ఆ తర్వాత ఆ ప్రయాణం కొనసాగడానికి నిరంతరం దానం చెయ్యాలనే బాధ్యతను అప్పగిస్తున్నారు. ఆ బాధ్యత ద్వారా వచ్చే ఆశీర్వాదాలను లిఫ్ట్గా వాడుకోమంటున్నారు. కరెక్ట్. ఆ లిఫ్ట్లో ప్రయాణిస్తూ కేవలం సమాచారం దగ్గర ఆగిపోకుండా లోతైన అనుభవాన్ని పొందమంటున్నారు. చివరగా ఆ అనుభవాన్ని చెడగొట్టే మాయా అనే దోమలను నిర్దాక్షిణ్యంగా తరిమేయమని, సమయం తక్కువగా ఉంది అని హెచ్చరిస్తున్నారు. ఇదొక సంపూర్ణమైన ఆధ్యాత్మిక బ్లూప్రింట్. ఖచ్చితంగా. ఈ మూల ఆధారాలు విశ్వజనీనమైన సత్యాలను ఎలా బోధిస్తున్నాయో మనమిక్కడ గమనించవచ్చు. ఇవి ఏ ఒక్క మతానికో దేశానికో పరిమితమైన సూత్రాలు కావు. అవును. విస్వార్థమైన స్నేహమనేది ఖండాల సరిహద్దులను చెరిపేస్తుందనేది ఒక సామాజిక వాస్తవం. ఇతరులకు మేలు చేయడం ద్వారా వచ్చే ఆశీర్వాదాలు నిజంగానే మన జీవితంలోని కష్టాలను లిఫ్ట్లాగా దాటిస్తాయి అనేది ఒక ఎమోషనల్ వాస్తవం. అలాగే సమాచారాన్ని అనుభవంగా మార్చుకోవడం, మనస్సును తోల్చే నెగటివ్ ఆలోచనలను దోమల్లాగా తరిమేయడం అనేవి ఏ కాలానికైనా అన్వయించుకోదగ్గ అత్యున్నతమైన సైకలాజికల్ టూల్స్. నిజంగా ఈ విశ్లేషణ మన దైనందిన ఆలోచనా విధానాన్ని ప్రశ్నించేలా చేస్తుంది. ఈ చర్చ ముగింపుకు వస్తున్న తరుణంలో ఈ మూలగ్రంథం మొత్తం చుట్టూ అల్లిన ఒక అద్భుతమైన తాత్విక వైరుధ్యం గురించి ప్రస్తావించడం సమంజసంగా ఉంటుంది. తాత్విక వైరుధ్యం అంటే ఫిలాసాఫికల్ పారాడాక్స్ చెప్పండి. అంటే శ్రోతలు ఇక్కడ గమనించొచ్చు, ఈ గ్రంథం ఆధారంగా విశ్లేషిస్తే ఇతరుల ఆశలను తీర్చడం ద్వారా, ఆ దుఃఖితులకు సుఖమివ్వడం ద్వారా మన స్వంత కష్టాలు ఆటోమేటిక్గా తీరిపోతాయని స్పష్టమవుతోంది కదా. అవును, అదే కదా మహాదాని కాన్సెప్ట్. ఎగ్జాక్ట్లీ. ఇది చాలా లోతైన ఒక పారాడాక్స్ అండి. ఈ ప్రపంచాన్ని నయం చేయడానికి, ఇతరుల గాయాలను మాన్పడానికి మనం చేసే ప్రతి చిన్న ప్రయత్నం నిజానికి మన లోపల మనకే తెలియకుండా దాగియున్న భయాలను నయం చేసే ఒక అదృశ్యమైన ఔషధంగా మారుతుంది. వావ్, చాలా లోతైన ఆలోచన ఇది. అవును. ఇతరులను చీకటి నుండి కాపాడే ప్రక్రియలో అంతిమంగా ఎవరికి వారు తమ సొంత అంధకారం నుండి తమను తాము కాపాడుకుంటారు. బహుశా మానవాళి ఎదుగుదలకు ఇదే అత్యుత్తమమైన రహస్య మార్గమేమో. ఖచ్చితంగా.
ఇది సుదీర్ఘంగా ఆలోచించాల్సిన ఒక గొప్ప అంశం. ఇది ఈనాటి మన లోతైన విశ్లేషణ. తిరిగి మరొక ఆసక్తికరమైన మరియు జ్ఞానభరితమైన అంశంతో తదుపరి విశ్లేషణలో కలుద్దాం. నమస్కారం.